జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నరేంద్ర మోడీ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. న్యూస్ అయితే మామూలు ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సరే, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి పరిస్థితుల గురించి మనకందరికి కూడా తెలిసిందే. ఈ జూన్ నెలలో ఈ రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పేసి ప్రారంభమైనటువంటి ఈ డెకాయిట్ అల్లర్లు, అంటే పేరుకేమో రిజర్వేషన్లో, కానీ వీళ్ళ ఆలోచనలు మొత్తం అంతా కూడా వేరే. ఈ అల్లర్లు అటు తిరిగి ఇటు తిరిగి ఏమైనాయి, హిందూ వ్యతిరేక అల్లర్లుగా మారిపోయినాయి. ఇక ఎంతమంది హిందువులు మరణించారో లెక్కేలా చెప్పాలంటే వందలాది మంది హిందువులు మరణించారు. ఇక మహిళలను, ఆడవాళ్ళను వాళ్ళ పిల్లల ముందే, కన్న బిడ్డల ముందే సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒకసారి కన్న బిడ్డల ముందు వాళ్ళ తల్లులను అత్యాచారం చేస్తారంటే అసలు వాళ్ళు మనిషికి పుట్టిన వాళ్ళేనా, ఇంతగా వాళ్ళు మనసులకు పుట్టిన వాళ్ళేనా? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఎంత దారుణమైన పరిస్థితో ఒకసారి మీరు ఊహించుకోండి. జస్ట్ ఊహించుకోండి. కన్నా బిడ్డల ముందు తల్లులను అత్యాచారాలు చేస్తే ఎట్టుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎంతకంటే దారుణము, ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? కనీసం ఆ మాట అసలు తలుచుకుంటా ఉంటేనే ఒళ్ళంతా అట్టే గగురు పుడుతుంది. అట్టే ఊరికే కూడా కాదు, అసలు ఆలోచనే మనిషిని ఎంత డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది అంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడితే ముక్కలకి అసలు కైమా కొడదాం అనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. ఇంకా హిందూ అమ్మాయిల పరిస్థితి అయితే మరీ దారుణం. వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని బలవంతంగా మతం మార్చి వాళ్ళ ఇష్టాలతో కూడా సంబంధం లేకుండా ఈ జాంబిగాళ్ళందరూ కూడా వాళ్ళ పెళ్లి చేసుకుంటారు. ఇక ఈ హిందువులు ఏమైనా తగలబెట్టుకోవడం, అదేందో అన్నట్టు పెద్దవాళ్ళు సామెత చెప్తారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. అట్టాడిది ఇల్లు కట్టుకోవడం అనేది కట్టుకున్న వాళ్ళు తెలుస్తుంది దాని కష్టం, దాన్ని అనుకునే కష్టం అనేది. అయితే ఆ ఇళ్లను తగలబెట్టడం, ఇప్పుడు హిందువులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వ్యాపారాలను లూటీ చేయడం, అన్ని రకాలుగా హిందువులను సర్వనాశనం చేయడము ఇదే బంగ్లాదేశ్లో సర్వసాధారణం అయిపోయింది. ఇక హిందూ దేవాలయాల సంగతి అంటారా, ఇంకా చెప్పాల్సిన అవసరం లే. వీళ్ళకుండే మత పిచ్చికి, వీళ్ళకుండే మత ఛాందస్వాదానికి ఇంకా చెప్పను, ఇంకా నాకు మాటలు రావట్లే, అంత దారుణంగా ఉండదు. దాదాపుగా బంగ్లాదేశ్లోని ప్రతి హిందూ దేవాలయం పైన దాడులు చేసి విధ్వంసం చేశారు. సరే, ఈ అల్లర్లేయో ఒక 4-5 రోజుల పాటు జరగడంలే, 4-5 నెలల నుంచి జరుగుతాయి ఈ దాడులన్నీ కూడా. అంటే హిందువులకి ఇకపైన బంగ్లాదేశ్లో రక్షణ లేదు, ఉండదనేది పక్కా కన్ఫామ్, క్లియర్. దాంట్లో ఇంకా డౌట్ ఏం లే. ఎందుకంటే మోడీ గారు పరిపాలించడం కదా బంగ్లాదేశ్ను, అవునా కదా? మీరు ఒకసారి ఆలోచండి. నాకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడప్పుడునా, ఈ పాకిస్తాన్తో ఫైట్ చేసి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించినప్పుడు, ఎందుకంటే పాకిస్తాన్ మనమే కదా ఇచ్చినామా, అలాంటప్పుడు ఈ బంగ్లాదేశ్లో ప్రత్యేక దేశం చేయకుండా వాళ్ళ తప్పుకొచ్చి మన దేశంలో కలిపారు దొబ్బినంటే భారతదేశంలో సూపర్గా ఉండిండు, ఏమంటారా? సరే, అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగైనా సరే బంగ్లాదేశ్లోని హిందువులను సైలెంట్గా భారత్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఆడనే వదిలేసామంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే అన్నాడు వాళ్ళకు అదేందన్నట్టు తలన్నెత్తుకు ఇంకా అదేందో జలుబు అనేది తప్పదన్నట్టు, ఇంక ఇది తప్పదు, ఇంకా ఆ బాధలు అనేవి వాళ్ళు పడతా ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, రేపు ఈ రోజు కాకపోతే రేపైనా కూడా, ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఆడ ఎక్కువ. ఇప్పుడు అంతెందుకు మన భారతదేశంలోనే వాళ్ళ జనాభా ఎక్కడ ఎక్కువ అయితే ఉంటుందో అక్కడల్లా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం పండుగలు చేసుకునే దానికి లేదు, శోభయాత్రలు చేసుకునే దానికి లేదు, కనీసం అమ్మవారి మండపాలు, వినాయక మండపాలు పెట్టుకునే దానికి లేదు, స్వతంత్రంగా బతికేదానికి లేదు. వాళ్ళ జనాభా ఎక్కుంటే వచ్చి దాడులు చేస్తున్నారు. అంత ధైర్యం వచ్చేసింది ఇక్కడ, ఎందుకంటే మన చట్టాలు ఆ మరి కాలబడిపోయిండాయి, అది మ్యాటర్. అయితే ఇది అంత ఈజీ అయిన వ్యవహారం అయితే కాదు. బంగ్లాదేశ్లో 1 కోటి మంది వరకు హిందువులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చెట్టుకొకరు పొట్టకొకరుగా ఉండిపోయినారు. ముందు వాళ్ళని ఎవరెవరు ఏడాడు ఉండారు స్వామి అని చెప్పేసి ఈ దాంకొండే వాళ్ళందరినీ కనిపెట్టి తీసుకురావాలా. అది ఎంత కష్టంతో కూడుకున్న వ్యవహారమో మీకు కూడా తెలుసు. అయితే బంగ్లాదేశ్ ప్రధానిగా ఈడెవడు బఫున్ గాడు, జోకర్ గాడు ఉన్నాడు కదా, ఈ మొహమ్మద్ యూనస్, వీడు ఉన్నంత వరకు అది జరగని పని. మరి ఇంకెట్ట చేస్తారు అని చెప్పి మీరు అనుకోండొచ్చు, చెప్తే అది కూడా. అందుకే ముందుగా బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ను తొలగించే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఒక ఆలోచనకి అయితే వచ్చింది. అయితే ఇది అంత సులువైన విషయం అయితే కాదు. అందుకే ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ సాయం తీసుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక డొనాల్డ్ ట్రంప్ రేపు జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నాడు. ఇక అప్పటి నుంచి ఇంకైతే ఆట అయితే మొదలు పెట్టాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం భావిస్తుంది. ఒక్కసారి బంగ్లాదేశ్లో ఎన్నికలంటూ జరిగితే తిరిగి షేక్ హసీనానే బంగ్లాదేశ్లో ఘన విజయం సాధిస్తుంది, ఆమె గెలుస్తుంది. సరే, అది ఎట్టనేది కూడా మీకు చెప్తా. బంగ్లాదేశ్లో ఈ అల్లర్లకు పాల్పడుతున్న జిహాదీల సంఖ్య ఎంతో తెలిసిన, వాళ్ళ పర్సెంటేజ్ 20% వరకు ఉంటుంది. మిగిలిన 80% మంది ఈ బంగ్లాదేశ్ ప్రజలంతా కూడా ఈ మొహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకునేలా పాడులే 24 గంటలు ఈ మత పెంచి బట్టిన ఊరకొక్కలన్నీ ఏదలమిటి బట్టి తిరుగుతూ ఉంటే ఎవరు ప్రశాంతంగా బతకగలుగుతాడో, ఎవరు బతకగలుగుతారని చెప్పి. మామూలుగా నోటలుగా ఉండే వాళ్ళకైనా కూడా ఇదంతా బరువే.
అది మ్యాటరు. మొహమ్మద్ యూనస్ను వాడు ప్రజలు ఎన్నుకున్నాడు కాదు కదా, వాడు ఆయన ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఎంపిక చేసేటువంటి ఒక డెకాయిట్ గాడు. ఇప్పుడు సరే ఎడట్టా మన్మోహన్ సింగ్ను ముందు పెట్టి సోనియా గాంధీ ఎట్టయితే జరుగుతున్న ఆట ఆడిస్తానిందో అదే మాదిరిగానే ఈ అమెరికన్ డీప్ స్టేట్ వీటిని పెట్టి బఫూన్ ముందు పెట్టి వాళ్ళు ఆట ఆడిపిస్తారు. పైగా మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ఇంకా అగమ్య గోచరంగా తయారైపోయింది. అక్కడ ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకడంలే. ఇంతకు ముందు వరకు మన భారతదేశం ఈ నిత్యావసర వస్తువులను బంగ్లాదేశ్కి అయితే అందిస్తూ ఉన్నది. కానీ ఈ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తూ ఉండడంతో మోడీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్కు నిత్యావసర వస్తువులను అందించడం పూర్తిగా మానేసింది. దాంతో బంగ్లాదేశ్ ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులకు అయితే గురవుతారు. పైగా మోడీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమలకు కావాల్సినటువంటి డీజిల్ను ఈ విద్యుత్ సరఫరాను ఆపేయడమే కాకుండా రా మెటీరియల్ కూడా ఆపేసింది. ఈ దెబ్బతో ఈ బంగ్లాదేశ్లోని వస్త్ర పరిశ్రమ మొత్తం దాదాపుగా అంతా కూడా మూతపడిపోయింది. దీంతో బంగ్లాదేశ్లో ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న 40 లక్షల మంది ప్రజలందరూ కూడా రోడ్డు మీద పడినారు. ఇంకంటే తిండి కూడా తికాణాలే. ఇక ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ మొహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. బయట కనపడడం లేదు కానీ బంగ్లాదేశ్లో ఈ మహమ్మద్ యూనస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. దీంతో రేపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ మహమ్మద్ యూనస్ను పదవిలో నుంచి దింపి బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కావాలంటే అందుకు సరిపడా ఈ లాజిస్టిక్ సపోర్టు నిధులు అందజేయడానికి కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇక బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిపి ఈ షేక్ హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధానిగా చేసిన తర్వాత ఈ శాంతి భద్రతలు అన్నీ కూడా అదుపులోకి వస్తాయి కదా, అదుపులోకి తీసుకొస్తారు. అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా భారత్ రప్పించాలనేదే మోడీ ప్రభుత్వం యొక్క వ్యూహంగా కనపడుతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను గుర్తించి వాళ్ళను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోటకు చేర్చే బాధ్యతను మన రాకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే వందల సంఖ్యలో మన రా ఏజెంట్లు బంగ్లాదేశ్లో ఈ దిశగా పనిచేస్తున్నారంట. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మొహమ్మద్ యూనస్కు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఈ శక్తులన్నింటినీ కూడా ఒక చోటకు చేర్చే పనిలో రా ఏజెంట్లు తీవ్రంగా కష్టపడతా ఉన్నట్టు ద మిర్రర్ ఆసియా మీడియా సంస్థ ప్రకటించింది. అంటే ఇంకో 2 నెలల వ్యవధిలో బంగ్లాదేశ్లో ఏమైనా జరిగే అవకాశం ఉన్నది. అది ఏమైనా కూడా జరగవచ్చు. ఈ విషయంలో మాత్రం మోడీ ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే షేక్ హసీనాకు మన భారతదేశంలోనే దక్షిణ ఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్టు సమాచారం వస్తుంది. ఇక ఏమి జరగబోతుందో మరొక 2 నెలలు అయితే కానీ మనకు తెలియదు. ఈ లోపు బంగ్లాదేశ్లో జరిగేటటువంటి పరిణామాలను మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తానే ఉంటా. ఓకేనా? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు భావిస్తే, నేను చెప్పింది మీకు నచ్చితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.